హాయ్ అందరికి వెల్కమ్ టు సాకేత్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి అరకు పార్ట్ 2. మీరు కానీ పార్ట్ 1 చూడకపోతే అయితే ఇప్పుడే వెళ్ళి చూడండి. ఇంకా బయోలో లింక్ కూడా ఇస్తా. మీరు కానీ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాకేత్ వ్లాగ్స్. మన ఛానల్లో వచ్చేసి బీటెక్ లైఫ్ సంబంధించిన మొత్తం కంటెంట్ అయితే దొరుకుతుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకా వెళ్ళిపోదామా. మొత్తం కొత్తగా ఉంది. కొత్త పెళ్ళికి అయితే వచ్చినాం ఫైనల్గా వాటర్ ఫాల్ చూడడానికి. చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. దగ్గర 1.5 hour పైన జర్నీ చేసినాం. మొత్తం చూస్తున్నారు పైన మొత్తం ట్రీస్ ఉన్నాయి. ఐ లవ్ కొత్తపల్లి అని ఉంది చూస్తున్నారు. తినడానికి ఇక్కడ అయితే షాప్స్ కూడా ఉన్నాయి. అవతల మన బ్యాంబూ చికెన్ కూడా పెట్టారు కానీ చూపిలేదు అంతే. ఇక చూస్తున్నారు ఐ లవ్ కొత్తపల్లి అని ఉంది. ఇంకా సపరేట్గా అరకుది మనకి కాఫీ బీన్స్ ఉంటాయి కదా, పౌడర్ అమ్ముతారు. ఎంతనో టీ కూడా అమ్ముతారు. ఇగో టికెట్ అయితే తీసుకున్నాం. 4 personsకి 240 అయింది. అలా హీరో నుంచి కనపడదా మీకైతే. ఇటు నుంచి అయితే ఎంట్రన్స్ అదా జర్రా బాగుంది. ఇక్కడ అయితే ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో ఉంది. కిందికి వెళ్తే మీకు కొంచెం క్లారిటీ కనపడుతుంది అసలు వాటర్ ఫాల్ ఏందో అని. పైన చూపిస్తాం, మీకు కూడా ఏమర్థం కాదు. కిందికి వెళ్ళి చూపిస్తా కానీ పర్లే. ఇక్కడ వాటర్ అయితే ఫ్రెష్ ఉన్నాయి. లాస్ట్ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, దానికన్నా బెటర్. వద్దురా వద్దు, యువకుడు హత్య అనడం వద్దు. పేపర్ రేపు రావడం. ఆడేమో దీనంగా ఆలోచిస్తుండు ఒక సైడ్ నుంచి, ఆడేమో వైబ్ అవుతుంది. అట్నుంచి వేరేది రా, వాడు అట్నుంచి వస్తా అన్నాడు కదా. ఇందాక మనం అట్నుంచి వచ్చినాం. ఇప్పుడు ఇటు కింది వరకు ఉంది. నాకు తెలిసి చాలా బాగుంటుంది. ఇంకా కింద కూడా కింద నుంచి చూస్తే మీకు వ్యూ అయితే ఓవరాల్గా క్లారిటీ వస్తుంది. ప్లస్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి అయితే చాలా చిన్నగా ఉంది ఏందా అని అనిపిస్తుంటుంది మీకు కూడా చెప్తుంటే. ఇక్కడి నుంచి వ్యూకి రాకుంది, అబ్సల్యూట్కి రాక అసలు. ఫ్రెండ్స్ తోటి వస్తే పక్కా చిల్ అవ్వచ్చు. నేను ఒకటి చెప్పగలుగుతా, ఫ్రెండ్స్ తోటి అయితే ఎప్పుడైనా చిల్ అవ్వచ్చు. అట్లా వాటర్ ఫాల్ అవుతుంది, అర్థమైంది. మనోడు ఫోటోషూట్లు అయిపోలే, ఇంకా పైననే ఉన్నారు. వస్తారు టైం పడుతుంది. ఎట్లా చేస్తారు తెలుసు కదా. కోకో ఫ్యాక్టరీ కదా అది, చాక్లెట్ ఫ్యాక్టరీ. మీరైతే ఆ వీడియో కూడా మిస్ కాకండి, కిరాకుంటుంది. మీరు కానీ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మన ఛానల్లో వచ్చేసి బీటెక్ లైఫ్, అసలు బీటెక్ లైఫ్లో ఏముంటుందని అయితే మొత్తం తెలుసుకోండి. అంటే స్టే ట్యూన్ టు సాకేత్ వ్లాగ్స్. ఇప్పుడే మాదైతే వాటర్ ఫాల్ చూడడం అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కానీ అరకు ట్రిప్స్ ఎక్కడెక్కడికి వెళ్ళినాం తెలుసుకోవాలని ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే దాని మీద ఒక చిన్న వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా బడ్జెట్ ఎంత అయిందని అడుగుతారు కదా ఎట్లయినా. దాని గురించి మీరైనా వీడియో చేయమంటే చేస్తా. ఎంత బడ్జెట్ అయింది, ఎలా వెళ్ళినాం మొత్తం అయితే డీటెయిల్స్ చెప్తా. ఇంకా మస్ట్ కొన్ని ప్లేసెస్ అయితే ఖచ్చితంగా తిరగాలి, కొన్ని అవసరం లేదు, అవైతే చెప్తా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. లేకపోతే నా ఇన్స్టా ఐడి ఉంటుంది ఛానల్లోనే, మీరు చూసి నాకు టెక్స్ట్ చేయండి. ఇన్స్టాలో నేను రిప్లై ఇస్తాను మీకు. ఫైనల్గా అయితే అయిపోయింది మంది.
అన్నాడు వెయిటింగ్. తిరిగి తిరిగి మనోడికి అయితే చేత కావట్లే. ఫైనల్గా ఇప్పుడే వచ్చి కూర్చున్నాం షేక్ తాగడానికి. ఎట్లా అనిపించిందిరా మొత్తం మీద ఈ సూపర్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయాలి. అలా ఫోటోషూట్లు అయిపోయినాయి, తాగుతాం. ఏదో దొరికింది. నెక్స్ట్ మనోడే. నెక్స్ట్ టైం టీ హోమ్ అని ఉంటుంది, ఇక్కడికి వస్తే విజిట్ చేయండి. బల్క్ ఫ్రీగా ఇచ్చిండు. అంతేనా? మనోడే. నా పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఉంటుంది, సబ్స్క్రైబర్స్ కూడా ఉంటుంది. డిస్కౌంట్ ఇస్తావు. మన సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చినా అన్న డిస్కౌంట్ ఇప్పిస్తాడు. హాయ్ చెప్పనా అన్న, హాయ్ చెప్పనా. అగో మనోని పేరు చెప్తే మొత్తం ఉన్న బాకీ కూడా మొత్తం అడుగుతాడు మళ్ళీ. జాగ్రత్త. చాలామంది బొంగుల చికెన్ ట్రై చేయండి అని అంటారు కదా అరకుకి వచ్చినప్పుడు. ఇప్పుడైతే మేము అక్కడనే ఉన్నాం. చూపిస్తా వీళ్ళ ప్రాసెస్ ఎట్లుందో. వాటిలో అయితే చికెన్ పెట్టి అయితే కుక్ చేస్తారు. ఇందులో అయితే 2 టైప్స్ ఉన్నాయంట. ఒకటేమో బిర్యానీ, ఇంకోటి జస్ట్ చికెన్. మేమైతే జస్ట్ చికెన్ చెప్పుకున్నాం, బిర్యానీ ఏం చెప్పలే. ఇంకో సైడ్ ఏమో మామూలు చికెన్ బొగ్గుల మీద ఉంటాయి కదా, అలా ఫ్రై చేసేస్తారు. అన్నోడు వెయిటింగ్ తినడం కోసం. ఇప్పుడే మన బొంగుల చికెన్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. ప్లేట్లో పెట్టించారు మొత్తం టూత్ పిక్స్ తోటి. మేమైతే ఇంకా తీసుకున్నాం, కార్లో కూర్చొని తినొచ్చు ఎట్లయినా అని. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మనకైతే వేరేది ఒకటి కేవ్స్ ఉంటుంది కదా, కేవ్స్కి వెళ్ళి దాని తర్వాత వేరే మన కాఫీది ఏదో ఉంది ప్లాంటేషన్ది, అక్కడ ఫామ్, అక్కడికి కూడా వెళ్తాం. ఫైనల్గా బుర్రా కేవ్స్కి అయితే వచ్చినాం. క్రౌడ్ అయితే బాగుంది కింద మొత్తం. నీకు కనపడదురా, చూపిస్తా 5 మినిట్స్. క్రౌడ్ కింద మొత్తం వెళ్ళిపోయే టైం పోతాను చూపిస్తా. ఆయన అయిపోయింది ఇక్కడ 4:30కి అయితే లోపలికి ఎంట్రీ లేదంట. 4:30 అవుతుంది. మరి చూద్దాం, ట్రై చేద్దాం మనం అయితే. చూపిస్తా చూడండి, అది బొర్రా కేవ్స్ రాసింది కదా. అరే అది పోతావరా, ఎక్కుతావరా? దాన్ని ఏమంటారు చెప్పు ఫస్ట్. చెప్పు నువ్వు ఎగ్దాంగానే. జిప్ లైన్ ఉంది అక్కడ, జిప్ లైనర్ చూద్దాం. నాకు తెలిసి మొబైల్ ఎలా లేదు, జస్ట్ వెళ్ళి రావడం. మొబైల్ ఎలా ఉంటే వెళ్ళొచ్చు, నాకు కనపడదా అట్లా పర్సన్ వెళ్ళి వస్తాడు. అరే మొబైల్ ఉందిరా, చూద్దాం. వీలుంటే అయితే వెళ్దాం. చూసినారు బొర్రా కేవ్స్. ఇదే హెడ్కి 80 పడింది. మేము 4 కదా టోటల్. ఇప్పుడే లోపలికి అయితే వచ్చినాం. మళ్ళీ ఇంకేందన్నాడు వాళ్ళు, ఏమొస్తుందిరా, పోతుందిరా, ఫోన్ ఎత్తుకపోతుంది అంటారు మన వాళ్ళు. లేకపోతే మొబైల్ ఇవ్వట్లేదంట, ముందు జాగ్రత్తకి మనోడైతే వస్తుంది. అదే వ్లాగులు చేసుకుంటాం మళ్ళీ. అంతే అంట, వ్లాగింగ్ చేస్తుందంట. కొత్త ట్రెండ్. ఇగో కింద చూపెట్టు. ఇగో వీళ్ళు ఆఫ్టర్ కానీ ఫ్రెండ్స్ వీళ్ళు ఇద్దరు. హాయ్ చెప్పరా. అగో వాడినే చూసింది సీరియస్గా. వేరే వాటర్ ఫాల్స్ దగ్గర అయితే లేదు కానీ కేవ్స్ దగ్గర అయితే క్రౌడ్ బాగుంది. ఇక చూస్తున్నారు కింద మొత్తం మన స్టూడెంట్స్ కానీ యూత్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి, ప్రిఫరెన్స్ ప్రకారం చెప్పాలంటే. డిఫరెంట్ వైబ్. మీరు చూసిన మొత్తం స్కల్ప్చర్స్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. లైటింగ్ బాగా పెట్టారు కదరా, డిఫరెంట్ ఉంది. మీరు పైన లైటింగ్ పెట్టి చూడండి. మాయాదీపం షో ఉంటుంది కదా క్రేజీగా, అట్లుంది. అరే మాయాదీపం షో ఉంటుంది సంథింగ్ జీ తెలుగులో, అట్లుంది మొత్తం సెటప్. క్రేజీ ఉంది మొత్తం లైటింగ్తో పాటు. అరే ఇట్రా, లైటింగ్స్ తోటి అయితే కొంచెం డిఫరెంట్గా లుక్స్కి ఉంటుంది కదా లైటింగ్ వల్ల, అట్లా అనిపిస్తుంది. లేకపోతే మామూలుగానే ఉంటుంది, మామూలు కేవ్స్ ఎలా ఉంటాయి అలానే. లైటింగ్ ఉండడం వల్ల అక్కడ శివలింగం టైప్ ఉంది మొత్తం, గమనిస్తున్నారు కదా ఇటు సైడ్ శివలింగం టైప్. పైన అయితే మనకి కొంచెం ఓపెన్ ఏరియా ఉంది, కనపడుతుంది ఇక్కడ ఓపెన్ ఏరియా మొత్తం. అక్కడ శివలింగం టైప్ ఉంది, కనపడదు కదా. ఇక్కడ అందరు పిక్స్ సెల్ఫీస్ దిగుతున్నారు.
అట్నుంచి పైకి వచ్చి పైనుంచి ఇటు వచ్చినాం. అలా చూపిస్తా 1 సెకండ్ మీకు. కొంచెం స్టోన్స్ మొత్తం జారుతున్నాయి, జాగ్రత్తగా తీయాలి, లేకపోతే ఇంక అంతే. రెస్ట్ ఇన్ పీస్ అని పాట వేసుకోవాలి మనం బ్యాక్గ్రౌండ్లో. లైటింగ్ అయితే ఘోరంగా ఉంది, చూస్తున్నారు. లైటింగే బాగా పెట్టాడు. మళ్ళీ ఇటు నుంచి బ్యాగ్ వెళ్ళిపోవడం అనుకున్నాను తెలిసినంత వరకు. అటు నుంచి ఇంకా వచ్చేసి మనకి అవుట్ సైడ్. నేను మరీ ఎక్కువ వంగితే నేను కింద పడతా, అంతేం లేదు, వంగడానికి ఏం లేదు. కానీ కొంచెం చూస్తున్నట్లయితే ఇది మొత్తం కేసు స్టోరీ. అయితే మన బ్యాచ్ వేరేది పని ఉందంట, వెళ్ళిపోతూనే ఉన్నారు, అసలు అవతలేరు వీరు. అసలు అయితే కింది వరకు ఉంది వే, ఎందుకు మరి ఇక్కడి నుంచి ఆపేసి నాకు తెలిసి అక్కడి నుంచి కూలిపోతుందేమో, అది స్టోరీ. ఇంతకుముందు స్టెప్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడికైతే, ఇప్పుడు కనపడుతుంది లైట్గా వైర్ ఉంది. స్టోరీ నేనైతే అటు వెళ్తా, మీకు చూపిస్తా. సార్ తప్పకుండా విజిట్ చేస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది ఇట్లుంటుంది అని. పర్లేదు, కానీ లైటింగ్ ఉండేసరికి మొత్తం కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. మొత్తం వీళ్ళు రెడ్ బ్లూ అన్నీ పెట్టేసరికి కొంచెం డిఫరెంట్ ఉంది, ఆ వైబ్ అట్లా వస్తుంది ఇక్కడ అయితే. ఇటు నుంచి వచ్చినాం కదా ఇక్కడ సైడ్ నుంచి, ఇప్పుడు నేను కిందికి వెళ్తున్నా. చూద్దాం మరి కింద ఏముంటుందో. పైన రెడ్ పింక్ కొంచెం అది ఉంది, కింద వచ్చేసి బ్లూ ఉంది లైటింగ్. దానివల్ల కొంచెం అట్రాక్షన్ అయితే ఉంటుంది చెప్పాలంటే, అది కూడా ఒక టైప్ ఆఫ్ రీజనే. ఎట్లా అనిపిస్తుంది రా చూస్తుంటే? అదే కదా, మొత్తం డిఫరెంట్ వైబ్ ఉంది. కొంచెం లోపల రాగానే కూల్ అనిపిస్తుంది కదా. స్నాప్ బ్రోస్ వీళ్ళందరూ స్నాప్లు పెట్టి పెట్టి చంపేస్తారు. నన్ను కాదురా స్నాప్ తీయాల్సింది. రేంద్ర ఇంత ప్రశాంతంగా ఉంది, మొత్తం సైలెంట్గా అంతే. ఇంత చిచ్చోరగా ఉండదు ఇంద్రా ఇయ్యాను. బాబా అబ్బా వీడు పద. మీ మమ్మీ చూస్తుంది ఇప్పుడు. లైటింగ్స్ అయితే చిన్నపాటి సినిమా షూటింగ్ చేసాం కదా అట్లుంది ఇక్కడ అయితే. మీరు అక్కడ చూస్తేమో సన్లైట్ పడుతుంది యువతల, ఇక్కడ చూస్తే సన్లైట్ పడుతుంది, మళ్ళీ ఇక్కడ చూస్తే సన్లైట్ పడట్లేదు. ఇక్కడ ఏందో నాకు అదే డౌట్ ఉంది, మరి కొంచెం డిఫరెంట్ ఉంది కదా. చూసినారా? అక్కడ వరకు అయితే సన్లైట్ పడట్లేదు, అదేందో మరి. ఏంది యూట్యూబ్ ప్రమోషన్లు ఇక్కడ కూడా చేస్తారు, రారా చూడండి వీడియోలో. యూట్యూబ్ ప్రమోషన్లు ఈ మధ్య ఇట్లా కూడా చేస్తారు మా వాళ్ళు అయితే. అంతే ఎగ్జిట్ ఇక్కడ అయిపోయింది. అటు నుంచి వచ్చినాం కదా పైనుంచి అంతా చూసుకున్నాం మొత్తం, ఇంకా రిటర్న్ అవుతున్నాం. కొంచెం ఎక్కేటప్పుడు ఇబ్బంది ఉంది, ఎందుకంటే ఫోన్ ఒక సైడ్ నుంచి లాగింగ్ చేసుకుంటా ఇంకో సైడ్ చూసుకోవాలంటే కొంచెం ఇబ్బందే ఉంది. ఇందాక కూడా చెప్పినా కదా మీకు, కొంచెం స్కిడ్ అయితే రిప్పే అని, అట్లుంది పరిస్థితి కొంచెం ఇంచుమించు చెప్పాలంటే. మనం పైనుంచి వచ్చినాం కదా, ఇప్పుడు జూప్ అని కిందికి వెళ్ళిపోవడమే. కిందికి వెళ్ళి కింద ఏముందో చూస్తే మనది అయిపోతుంది, కేవ్ స్టోరీ అయితే కంక్లూడ్ అవుతుంది. ఇంక స్టోరీ అదే అవతలేముంది ఇంకా. ఓ మై గాడ్, పైకి ఉంది, ఇక ఇక్కడ ఉంది వైట్, మళ్ళీ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది వైట్ కలర్ ఉంది, డిఫరెంట్గా ఉంది. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఏంది ఇది మొత్తం స్నో లెక్కుంది, స్నో అయితే కాదు, స్నో ఏందో కొంచెం డిఫరెంట్ ఉంది. లైటింగ్ ఉండేసరికి ప్లెయిన్ వైట్, లైట్ పడేసరికి మీకు అట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదా ఇంకా ఇంకా ఉందంటుంది లోపలికి. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రేంజ్ ఉంది అబ్బా, చెప్పడానికి ఏం లేదు అసలు, కిరాక్. ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, పెట్టిన మనీకి అయితే.
ఇబ్బంది ఉంటుంది, స్టెప్స్ పైకి ఉండేసరికి చాలా ఇబ్బంది ఉంటుంది. మీరైతే చూసుకుని రండి వచ్చినప్పుడు ప్రతిసారి అయితే. అమ్మాయి పైకి అయితే వెళ్ళొచ్చిన చుక్కలు కనపడ్డాయి ఏడ కింద పడతా అని. మీకు చూస్తున్నారు బ్యాక్ సైడ్ కొంచెం రిస్కే చెప్పాలంటే. మరీ ఏజ్ వాళ్ళు ఉంటాయి ఎక్కకండి. జస్ట్ దేవుడిది ఫోటో విగ్రహం వీలే పెట్టిరు, దానంతలో అయితే అదేం రాలేదు. కానీ జస్ట్ చూద్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి ఎక్కొచ్చు. కొంచెం ఇబ్బందే ఉంటుంది ఎంతైనా స్టెప్స్ మీకు చూపిస్తా కదా చూడండి. ఎవర్రా బాబు మరీ ఘోరంగా ఉన్నారు. ఏమన్నావు దొంగ బాతాం కదా మీకోసం అంత లోపలికి పోయి త్యాగం చేసి వచ్చిన. ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటు నుంచి బయటికి రాగానే మనకి ఇటు సైడ్స్ కట్కి వాటర్ ఫాల్స్ ఉంటాయి. చూపిస్తా 1 సెకండ్. కింద వాటర్ కనపడుతున్నాయా మీకు అటు సైడ్? కింద ఇటు సైడ్ మొత్తం అటు నుంచి వస్తాయి వాటర్ ఫాల్స్, కట్కి వాటర్ ఫాల్స్. టైం అయిపోయిందంట, ఇంక వెళ్ళలేకపోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడాలి. ఇక్కడ వచ్చినప్పుడు అయితే మీరు పక్కకే కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి, బాగుంటుంది వ్యూ కూడా. అంతే. దాని ఇన్నర్ ఫీలింగ్ ఏం తెలుసా? మేమిద్దరు వేస్ట్, మేమే పనికి రాకుండా కూర్చున్నాం అంటే నాకు మూడోడు తోడైంది అనుకుంటుంది. అది 4 నీకు కంపల్సరీ అయితే కాదు ఎట్లయినా. వాళ్ళు ఎందుకున్నారు? నేనైతే ఈ బ్లాగ్ ఇలా ఎండ్ చేస్తున్నా. బొర్రా కేవ్స్ అయితే అయిపోయింది. నన్ను చూసి నాకు చెమటలు వచ్చినాయి అనుకుంటారు. ఇక్కడ ఫేస్ వాష్ చేసుకున్నా. మరి లోపల ఉండి సఫకేషన్కి అట్లా మీరేం చెమటలు అనుకోకండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా అరకుకి వస్తే తప్పకుండా విజిట్ చేయండి.